తప్పును తప్పుగానే మాట్లాడుకోవాలి, ఉప్పును ఉప్పుగానే మాట్లాడుకోవాలి. మనం ఇంతకుముందు కూడా అట్లాగే మాట్లాడుకున్నాం. వంశీ అరెస్ట్ అయినప్పుడు కేసు సత్యవర్ధన్ ఇష్యూ డిఫరెంట్, బట్ అతన్ని అరెస్ట్ చేయడానికి కారణం అయితే ఆ రోజుల్లో వాళ్ళని నిందించినటువంటి ఇష్యూ అదైతే అతని అనైతిక ప్రవర్తనే. ఇప్పుడు అరెస్ట్కి సంబంధించి మంచిగానే మాట్లాడుతుంది. సత్యవర్ధన్ విషయంలో కిడ్నాప్ తప్పు, కానీ వంశీ విషయంలో కేసు పెట్టాలనుకోవడంలో వెనకాల మాత్రం ఉద్దేశంలో తప్పు లేదని. అట్లాగే పోసానికి ఇష్టం పోట్లే భాషలో అదుపు లేకపోవడం వల్ల అరెస్ట్ చేశారన్నటువంటిది మాట్లాడుతున్నాం. అదే సందర్భంలో ఏది మంచి అయితే అదే మాట్లాడుకో. ఇప్పుడు మాధవీలత విషయంలో ఆవిడ బాధితురాలు, ఆవిడ్ని దూషించి ఆవిడ్ని అసభ్యకరంగా మాట్లాడి ఇప్పుడు పోసాని కృష్ణమూర్ల మీద ఎందుకు కేసు పెట్టారు? దుర్భాషలాడాడని. మరి ఇప్పుడు మాధవీలతని దుర్భాషలాడినది ఒకళ్ళైతే, దుర్భాషలు అనుభవించినటువంటి అమ్మాయి, కంటతడి పెట్టిన అమ్మాయి, చివరికి న్యాయం కోసం పోలీసుల దగ్గరికి వెళ్ళిన అమ్మాయి, ఎంతో పోరాడితే కానీ కేసు నమోదు కాని పరిస్థితుల్లో ఆ అమ్మాయి మీద కేసు పెట్టడం ఏంటి? అమ్మాయిని అరెస్ట్ చేయాలన్న ప్రయత్నం ఏంటి? ఏం జరుగుతోంది మనకి? ఇది జెన్యూనేనా? ఆలోచించాల్సి ఉంది.